everyone, welcome to one more vlog. Hope you all are doing great. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. ఇవాళ ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. మా అపార్ట్మెంట్లో హోలీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ముందు రోజు జరిగాయి, ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఆర్వీని ఫ్రెష్ అప్ చేసేసాను, వాటర్లో తడచకూడదు అని చెప్పేసి నేనైతే ఇంకా బాగా చేయలేదన్నమాట. సో వెళ్ళేసి వచ్చాక చేద్దాము, హోలీ సెలబ్రేషన్స్ అయిపోయాక అన్నట్టు ఖాళీ ఉన్నా అనమాట. సో లాస్ట్ ప్రీవియస్ నైట్ ఎలా జరిపారు ఏంటి అని చెప్పేసి సో అవి కూడా యాడ్ చేస్తాను చూడండి. సో హోలీ సెలబ్రేషన్స్ అంటే హిందీ వాళ్ళు ముందు రోజు నైట్ మనం భోగి ఎలా చేసుకుంటామో వాళ్ళు హోలీకి అలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారంట. అలా సో వాళ్ళు ప్రసాదం సమర్పించి భోగి మంటలు వేసి, అలా భోగి మంటలు కాదు, మనం నేను చెప్తూ ఉన్నాను, మంటలు వేసి దానిలోకి ప్రసాదం వేసేస్తారనమాట వాటర్తో పూజ చేసి. సో అదంతా నేను యాడ్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే హోలీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. వెళ్ళకూడదు అనుకున్నాను యాక్చువల్గా, సో కానీ ఇంకా వెళ్తూ ఉన్నాం. లాస్ట్ మూమెంట్లో వెళ్ళేసి వద్దాము ఒక రౌండ్, అరవింద్ తీసుకొని వెళ్దాము అని. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మార్నింగ్ కదా, లేచి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకొకటి వచ్చి రోబోట్ వచ్చింది, అది ఇన్స్టాలేషన్ జరుగుతుందన్నమాట. ఇంకా అది కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తా. టైం వచ్చి 11 అవుతుంది. టిఫిన్ అయితే తినేసామన్నమాట. సో ఇంకా నార్మల్గా హోలీ అంటే అమ్మ వాళ్ళకి హోలీ సెలబ్రేషన్, హోలీనే ముఖ్యమైన పండుగ. సైకిల్ వద్దు, నడుచుకొని వెళ్దాం. బయట కిందకి అంటూనే సైకిల్ ఎక్కేస్తుంది. హలో హాయ్, నువ్వు చెప్పు తన్వి. హాయ్ 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 ఫ్రెండ్స్. ఇక్కడ డీజే పెట్టారనమాట, ఇంకా అందుకే నేను పెట్టడం లేదు. రాగా ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, హోలీ సెలబ్రేషన్స్ ముందు రోజు. హిందీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏంటి భోగి మంటల్లాగా వేసి దాంట్లోకి ప్రసాదాలు సమర్పించి ముక్కుంటారనమాట. ఇంకా దాని కోసం ఇక్కడ అంతా సెట్ చేసి పెట్టారు. వాళ్ళు ముందు రోజు నైట్ ఈవినింగే స్టార్ట్ చేస్తారంట ప్రిపరేషన్స్ అనేటివి హోలీగా. సో ఇక్కడ అంతా చూస్తున్నారు, భోగి మంటలు అయితే వేస్తూ ఉన్నారు. నేను భోగి మంటలు అంటున్నాను, వాళ్ళు ఏమంటారు నాకైతే తెలియదు. ప్రస్తుతానికైతే ఇక్కడ మంటలు అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా సాంగ్స్ పెట్టారు, ఇంకా అందుకే పిల్లలు బాగా డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. ఆ మ్యూజిక్కి ఫుల్ సౌండ్ వస్తూ ఉంటే డీజీగా సో ఫుల్ డ్యాన్స్ చేస్తుంది అనమాట ఆర్వీ అండ్ ధన్వీన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా. సౌండ్ వస్తే చాలు ఇట్లా మ్యూజిక్ చేసేస్తుంది. సో అదే ఉండాలి, ఎక్కడైనా చేయగలిగేటట్టే ఉండాలన్నమాట. షైగా ఫీల్ అవ్వకూడదు మెయిన్. ఇంకా అదే నేను నేర్పిస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారా ఫుల్ ఈవినింగ్ గాలి వస్తూ ఉంది, అందుకే మంటలంతా అట్లా వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ హ్యాపీ హోలీ అని చెప్తూ ఉంది స్వాతి. ఫుల్ గాలి ఉంది, అందుకే మంటలంతా అటు సైడ్ వెళ్ళిపోతుంది. అంత డిస్టెన్స్లో ఉన్నారనమాట, అంత ఆవిరి కొడుతూ ఉంది. ఆర్వీ ఏమో ముందు వెళ్ళిపోతూ ఉంది డ్యాన్స్ చేసుకుంటూ. కానీ బాగా ఎంజాయ్ చేసింది ఆర్వీ అయితే. సాంగ్స్ పెట్టి ఉంటే ఇంకా ఫుల్ డ్యాన్స్ వేస్తూ ఉండిపోయింది కొద్దిసేపు అలా. ఆర్వీ ధన్వీన్ సో అకీరా ముగ్గురు ఇలా వాటర్ చూస్తున్నారా, ఇట్లా వాటర్ తీసుకొని వచ్చి చుట్టూ ఒక రౌండ్ వేసేసి ఇలా మరి ఇంకా పసుపు కుంకుమ పెట్టేసి పూజిస్తారనమాట. సో అది వాళ్ళ పద్ధతి. చూస్తున్నారా, అలా ఆ మండల్లోకి వేసేస్తారనమాట వాళ్ళు తెచ్చిన ఐటమ్స్ పూజించేసి అలా చేశారు. నేను కూడా ఫస్ట్ టైం అండి చూస్తూ ఉండేది. సైకిల్ ఎక్కుతాం, అది వైట్ టీషర్ట్ షార్ట్ వేసేసా అనమాట. న్యూ డ్రెస్సెస్ ఉన్నాయి, ఇంకా కలర్స్ వేస్తారేమో అని చెప్పేసి. అది వద్దునన్నా, మనం ఇట్లా వెళ్దాం. వెళ్తున్నా అర్వి యో యో అర్వి యో యో. ఎందుకో బ్లర్ వస్తుంది. అర్వి యో 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 అను అను యో యో యో. సూపర్. No, 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 no. Yay! నాకొద్దు, అందుకే అక్కడికి వస్తే వేస్తారని వెయిట్ చేస్తున్నా. ఎవరు?
వెళ్ళలేదు. ఇంకా పిల్లలు వచ్చేసి వేసేస్తూ ఉన్నారు. ఇంకా హోలీ అన్నాక కిందకు వచ్చాక వేయకుంటామా అని చెప్పేసి అక్క కూడా పూసేసింది అనమాట. ఇంకా నార్మల్గా అయితే నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు వెళ్ళి హోలీ పండుగ అంటే కలర్స్ వేసుకొని వాటిలో తడిచల్లానే అంత ఏంటి ఇంట్రెస్ట్ అయితే ఏమి లేదనమాట. కానీ ఇంకా పిల్లలు వచ్చి ఖాళీగా డిస్టెన్స్లో ఉన్న ఎంత డిస్టెన్స్లో ఉన్నాను చూడండి. సో కానీ ఇక్కడ నుంచి చూసేసి వెళ్ళిపోదాం అన్నట్టు ఉండిపోయాము. కానీ ఆ పిల్లలు ఎలా వచ్చారు టకరాగా వచ్చేసి వేసేసారనమాట. ఇంకా ఎలాగో అయిపోయింది కదా అన్నట్టు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము. ఇంకా నేనైతే అంత కలర్స్ అలా ఏమో అంత ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. సో ఇంకా పిల్లలు వేశారు కాబట్టి ఇంకా తప్పదు అలా పూయించుకున్నాను. ఇంకా అక్క కూడా పూసేసింది వచ్చి కిందకు వచ్చాక. మేము పూయకుండా ఉంటామా అని చెప్పేసి గ్రీన్ అండ్ వైట్ టీషర్ట్ అక్క. దూరం నుంచి పోయి దూరం నుంచి ఏమని చూస్తాండు వేస్తారు కలర్లు ఏమంటే
ఇదో ఫోన్. సో చూసారు కదా, అలా నేను అసలు కలర్స్ వేయించుకోకూడదు అని అయితే వెళ్ళాను, వేసేసారనమాట. సో ఇప్పుడైతే స్నానం చేసేస్తా, అవి పక్క కూడా స్నానం చేపించేస్తా, ఇంకా తను పడుకునేస్తుంది 11:30. సో ఇప్పుడైతే మేము లంచ్కి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము. రెడీ అయిపోయామన్నమాట. అది పాప 1 అవర్ అలా తీసుకుంది, పడుకునేసింది అనమాట స్నానం చేపిస్తూనే. ఇంకా హోలీ ఆడేసి వచ్చింది కదా, కొద్దిసేపే ఉన్నాం అక్కడ కూడా, ఎక్కువసేపు ఏం లేదు. సో టైర్డ్ అయిపోయింది, టైం కూడా అయింది, 11:30, 12కి పడుకుంటుంది అనమాట. సో ఇప్పుడు రెడీ అయిపోయింది ఆర్వి అయితే, చూపిస్తాను న్యూ డ్రెస్ వేసేసుకొని. ఆర్వి రెడీ అయిపోయింది న్యూ డ్రెస్ వేసుకొని. ఆర్వి డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. స్పెక్స్ పెట్టుకో ఆర్వి. వా వా సూపర్. ఆర్వి డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. వస్తూనే వాళ్ళకి లేచి బాగా చెప్తుంది అనమాట వాచ్మెన్ వాళ్ళకి కూడా బాగా అలవాటు అయిపోయింది. సో వస్తూనే బాగా చెప్తారు, వాళ్ళే చూస్తారు బాగా, ఇట్లా కార్లోకి తొంగి చూస్తారు, ఉందా పడుకుందా లేదా అని చెప్పేసి, చెప్పలేదే అని చెప్పేసి చూస్తారు. నేనున్నా అంటే మ్యాక్సిమం నేనున్నా అంటే బయటకు వెళ్తాం కాబట్టి ఆర్వి ఉంటుంది అన్నట్టు లేచి వాళ్ళే చెప్తారు. ఇప్పుడు కూడా బాగా చెప్తుంది వాళ్ళకి లేచి నిల్చుకొని. సో ఆర్వి పాప ఎలా ఉంది డ్రెస్లో చెప్పండి. ఇప్పుడైతే అత్త వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం, ఆర్వి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి. డ్రెస్ అంటే ఎలా ఉందో చెప్పండి, చూపిస్తాను చూడండి. సూపర్ అని చెప్తున్నారు. సూపర్. హాయ్ హాయ్ ఆర్వి, హాయ్ చెప్పు. హాయ్, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. నో ఫోన్ నో ఫోన్ నో ఫోన్, అక్కడ వద్దు, అక్కడ పెట్టాలంట, మళ్ళీ పెడతా. ఎక్కడున్నా నాన్న? అరే నాన్న అక్కడ ఉన్నాడు, అక్కడున్నాడు. అత్త మా ఆడపడుచు వాళ్ళకి కూడా ఇదే మెయిన్ ఫెస్టివల్. ఇంకా లంచ్కి పిలిచిందనమాట. సో హాలిడే కదా రండి అని చెప్పి ఇంకా వెళ్ళాము. లంచ్ అయితే చేస్తూ ఉన్నాను వెళ్ళి. ఇంకా ఆర్వి చూసారు కదా, ఆర్వి అయితే ఆడుకుంటూ ఉందన్నమాట కిచెన్ సెట్తో. ఇంకా పిల్లలు ఉన్నారు అంటే ఈజీగా కలిసిపోతారు కదా, ఇంకా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కిచెన్ సెట్తో. ఇంకా ఈ ఫెస్టివల్ అంటే నార్మల్గా చేసేది పాయసం, లెమన్ రైస్, పప్పు, రసం అవన్నీ చేసిందనమాట. ఇంకా పన్నీర్ కర్రీ చేసింది. హాయ్ హాయ్ అక్క, బాగున్నా. ప్లీజ్ పెట్టేది వచ్చినా నేను. నా దీక్ష హాయ్, బాగున్నావు దీక్ష? పడిపోతావు అర్వి, నిన్ను తీయాలి ఫస్ట్. హాయ్ హాయ్ చెప్పు. ఇంకా పిల్లలంతా మేమందరూ కూర్చొని మాట్లాడుతున్నాం, వీళ్ళంతా పైకి వెళ్ళారనమాట హోలీ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి. చూడండి ఎలా తయారయ్యి వచ్చారో. సో బాగా ఎంజాయ్ చేశారంటే బాగా ఎంజాయ్ చేసాము. రేవాన్స్ వచ్చి హోలీ అంటే మినిమం ఇంత మాత్రం ఉండాలి అని డైలాగ్ కొడుతూ ఉన్నారు.
నేను రానంటుంది. ఫేస్ కాదు, మొత్తం ఇక్కడ హెడ్ అంతా గలీజ్ అయిపోయింది. హెడ్ బాత్ చేయాలి మీరు ఇప్పుడు. వెరీ గుడ్. వీళ్ళు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా తినేసి యాక్చువల్గా మేము బయట పక్కనే జాతర జరుగుతుంటే అక్కడికి వెళ్దాం అనుకున్నాము. ఈ పిల్లలు కరెక్ట్గా వెళ్ళేసి వద్దాము అనే లోపల ఇంకా హోలీ సెలబ్రేషన్స్ చేసుకొని అక్కడ చూసారు కదా ఎలా వచ్చారు. ఇంకా సరే వాళ్ళు స్నానం చేయించేసి వెళ్దాం అనుకున్నాము. ఇంకా టైం అలానే అయిపోయిందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వేళల్లో ఏం తినలేదు. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి తింటూ ఉన్నారు. ఇంకా అలానే మేము కూడా తినేసాము. డిన్నర్ కూడా చేసేసి వెళ్దాం అనుకున్నాం 8కి అట్లా. ఇంకా అలానే సరిపోయింది వెళ్ళకోకుండా. ఇంకా ఇంట్లోనే వీళ్ళు డ్యాన్సులు చేసుకుంటూ ఉంటే టైం సరిపోయింది అనమాట. పాటలు పెట్టుకొని ఫుల్ డ్యాన్సులు చేస్తారనమాట. అవి షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు. మ్యాక్సిమం 10:30, 11కే బయలుదేరుతాము. 10:30 ఆ పైనే అయిపోతుంది అనమాట టైం. సో మాటపరచాల నుంచి బయలుదేరడానికి టైం అవుతుంది అనమాట. అలానే అలా సరిపోతుంది. ఇంకా వెళ్ళేది ఒక రోజు కాబట్టి ఇంకా అలా చూసుకొని ఇంకా టైం స్పెండ్ చేసి వస్తాము. ఇంకా బాయ్ చెప్తాను. బాయ్ బాయ్. Bye.